మనమైతే ఫస్ట్ ఫోన్ లైట్ ఆన్ చేయండి. మనమైతే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. డోర్ తీ, జాగ్రత్త. పండి ఫస్ట్ అయితే పదండి. డోర్ రావట్లేదు ఏంట్రా? ఏంద్రా ఎవడు లాక్ చేసాడే అండి? ఓకే ఓకే డోర్ వచ్చిందిరా. అమ్మా పని 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 పని. సో హాయ్ గైస్, వెల్కమ్ టు SNV ఫర్ యూ ఛానల్. సో లాస్ట్ వీడియోస్లో అయితే మనకి చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి. సో మీరు ఆడిన గేమ్ తప్పు ఇది అనుకొని. సో ప్రజెంట్ అయితే టైము 11:59 అవుతుంది. అంటే సో ఇదిగోండి ఇంకా 12 అవ్వడానికి ఇంకొక 1 minute ఉంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 12 అయితే అయిపోతుంది. సో ఈ డేర్ అనేది మేము 12 o'clock మేము చేయబోతున్నాము. సో మేమైతే ఇదిగోండి ఇది క్లోజ్డ్ హౌసు. ఎందుకంటే మేము వెదగ్గా ఒక ఊర్లో అయితే ఇల్లు దొరికింది. మా ఊర్లో అయితే సెట్ అవ్వలేదు. సో ఈ ఊర్లో ఈ హౌస్ అనేది కొంచెం డేంజరు. ఇందులో నుంచి ఎవరు ఉండట్లేదు చాలా డేస్ నుంచి. సో డీటెయిల్గా ఎంక్వైరీ చేసుకున్నాము. ఎంక్వైరీ చేసుకొని ఈ ఇంట్లోకి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు. సో ఖచ్చితంగా మనం ఈరోజు ఈ టాస్క్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలనే ఉద్దేశం మీద వచ్చాం. సో ఈరోజు కూడా మేము చెక్ చేస్తాము. సో ఖచ్చితంగా చార్లీ వస్తాడో లేదో చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా డోర్ తీసేద్దామా? చెప్పులన్నీ బయట పెట్టేసండి. ఇక్కడ ఎవరో సిమెంట్ బస్తాలు ఏదో ఉంచాము అని చెప్పారు. సో చుట్టూ చూసాం. చూస్తున్నారు కదా, ఎస్ సిమెంట్ బస్తాలు ఉన్నాయి. సో మార్నింగ్ అయితే మేము వచ్చి ఇక్కడ తుడిచిపెట్టేసి వెళ్ళాము. అంటే ఇక్కడ ఆడదామా అని డిసైడ్ చేసాము. సో డోర్ వేసేయండి, డోర్ వేసేయండి. పర్లేదు, ఓకేనా? ఏదైనా డోర్ అడ్డం పెట్టేసాను. ఓకే పర్లేదు. సో చూసారు కదా. సో ఇల్లు అయితే మాత్రం లైట్ ఆన్ చేయండి, ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి. సో టైం అయితే ఇప్పుడు 12:02 కాబోస్తుంది. సో చుట్టూ సో మేమైతే ఈ రూమ్లోకి వచ్చేసరికి ఒకటి నరేంద్ర, ఇంకోటి ఏంచేమి జీతు, మేమైతే ముద్దుగా వేరేలా పిలుస్తాము. సో అదిగోండి మా బావ అయితే అక్కడ ఉన్నాడు. ఓకే, సో ఇంకా మిగిలిందైతే నేను, ఓకేనా? సో మేము అయితే నలుగురమే ఈ రూమ్లోకి వచ్చాము. సో ఇందులో నుంచి అయితే ఒక్క లైట్ కూడా పాస్ అవ్వట్లేదు. సో ఇక్కడైతే గాడ్ అయితే ఉంది. సో మేము ఆడే ప్లేస్ అయితే ఇది. మేము ఇంకా ఎక్విప్మెంట్ సెట్ చేసేద్దారండి. సెవరెట్ కూర్చుంటారు. ఓకే రండి కూర్చోండి. ఇట్రండి, పట్టుకోండి లైట్. నేను క్యాంప్ సెట్ చేస్తాను. రైట్, సో మొత్తానికి ఎస్ నువ్వు అయితే రాసేసాము. సో ఇంకా కూర్చోండి. ఇంకా వెనక్కి వెళ్ళరా కొంచెం.
ఏం కాదులే, ఒకరోజుకి ఎటు అయిపోదు. లైట్స్ ఆఫ్ చేయండి. ఓకే, సో దాన్ని మేమైతే క్యాండిల్ కూడా వెలిగించేసినాం. ఇంకా సో ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, జస్ట్ గేమ్ సెట్ చేసుకుందాం ప్లీజ్. సైడ్కి పెట్టండి, వేస్తాను ఒక వెయిట్. సో అటు సైడ్ అయితే చిరంజీవి, అటు సైడ్ చిరంజీవి కూర్చున్నాడు. సో ఇటు సైడ్ ఏంచేమి మన చీతు కూర్చున్నాడు. సో ఇటు సైడ్ ఏంచేమి నరేంద్ర. సో ఇటు సైడ్ అయితే నేను కూర్చున్నాను. ఇది మొత్తానికి. సో ఇంకా మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అన్నట్టు మేము తప్పుగా ఆడుతున్నాము నిజము. సో డేర్ అయితే కంప్లీట్ చేద్దాం ఇంకా. సో భయపడకండి. సో ఫస్ట్ ఎవరు పెన్సిల్ కరెక్ట్గా పెట్టండి. ఓకేనా? ఓకే, ఎవరు పిలుస్తారు ఫస్ట్? ఎవరు పిలుస్తారు? పిలు. చార్లీ, చార్లీ, వేర్ ఆర్ యూ? ప్లీజ్ కమ్ ప్లే విత్ మీ. చార్లీ, ఆర్ యూ హియర్? డూ యూ వాంట్ ప్లే విత్ మీ? నువ్వు పిలు బావా, నువ్వు పిలు. చార్లీ, ఆర్ యూ హియర్? కెన్ యూ ప్లే విత్ మీ? చార్లీ, ఆర్ యూ హియర్? Charlie, are you here? Come to play with me. Come to play with me. Just clue. అమ్మ నిజంగా తిరిగిందిరా. బాగా నిజంగా వచ్చింది. అమ్మ రే, చూసారా రే, జీవితం జోకర్ నిజంగా తిరిగిందిరా నాయన. జస్ట్ రిలాక్స్. ఓకే, ఇనిషియల్ స్టేజ్కి పెట్టండి రా ఒకసారి. రా కరెక్ట్గా పెట్టండి. ఇట్రా, సెంటర్లో ఉందా? అమ్మ గుండె జల్లు అంటుందిరా బాబు. లేదు, ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందాం సరేనా? ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకే నరేంద్ర, నువ్వు ఒకసారి పిలు. నువ్వు పిలిస్తేనే ఇందాక తిరిగిందిరా. Charlie, Charlie, are you here? రే ఇదేంట్రా? బాబాయ్ బాబాయ్ కంగారు పడదు, కంగారు పడదు. సైలెంట్ 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 ఉండండి, సైలెంట్. కానీ ఒరే ఇదైతే చార్లీ అయితే నీకే కనెక్ట్ అయినట్టుంది. నరేంద్ర, ఇది నువ్వు పిలిస్తేనే కంటిన్యూ అవుతుంది. సో నేను అడుగుతాం ఇప్పుడు, అంటే క్వశ్చను. సో ఒకసారి క్వశ్చన్ అడిగి చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. సో ఎవరు భయపడకండి, ఓకేనా? చేతులు పట్టేసుకోండి, ఓకేనా? రండి, పెన్సిల్ పెట్టండి, తిప్పండి. నేను పెడతాను. సో ఓకేనా? స్ట్రైట్ ఉందా? స్ట్రైట్ ఉంది. ఓకే, డోంట్ వరీ, ఏం కాదులేండి.
చార్లీ చార్లీ ఆర్ యూ కిల్డ్ బై సమ్వన్? చార్లీ చార్లీ ఆర్ యూ కిల్డ్ బై సమ్వన్? చార్లీ చార్లీ బాబాయ్ బాబాయ్ ఏంటి బాబాయ్? వాడికి భయం వేస్తుంది బాబాయ్. కొంచెం భయం వేసేస్తుంది బాబాయ్. లేదు. బాబాయ్ నేను కళ్ళ ముందుకు వస్తుంది భయం వేస్తుంది బాబాయ్. రే, బాబాయ్ భయపడకండి, మనం ఒకసారి ట్రై చేద్దాం. గేమ్ నుంచి క్విట్ అయిపోదాం అయితే. కిట్ అయిపోతుంది బాబాయ్. ఆగు బాబాయ్ చేసాక అయ్యాక ఒక మరి లాస్ట్ క్వశ్చన్. సో నిజంగా నాకైతే చాలా భయం వేసింది. ప్రతి నరేంద్ర ఉన్న జీవితం అయితే మాత్రం చాలా భయపడుతున్నారు. సో లాస్ట్ క్వశ్చన్ అడిగేసి క్విట్ అయిపోదాం అని అంటున్నారు. సో ఇంక నిజంగా వాళ్ళ ఫేస్ రియాక్షన్స్ అయితే మాత్రం మామూలు ఒక్కొక్కడికి ఉన్నాం. సో దయచేసి అంటే ట్రై చేయండి, కానీ మరీ అంత దీనిగా ట్రై చేయకండి. నిజంగా నాకైతే మైండ్ పోయింది అసలు. నిజంగా వస్తుందా రాదా అని అయితే నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. సో లాస్ట్ క్వశ్చన్ అడుగుదాం అంటున్నారు. ఒకసారి వాళ్ళు ఏం అడుగుతారో చూద్దాం. అది అడిగిన తర్వాత ఇంకా క్విట్ అయితే అయిపోదాం. ఇంకా ఎందుకంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇంకా రిస్క్ చేయడం నాకైతే అంత ఇష్టం లేదు. ఓకేనా? అయితే లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాం రా. లాస్ట్ క్వశ్చన్ అన్నారు కదా, ఐ మీన్ ఏదంటే అదే మొన్న మనం పిలిచినప్పుడు ఫస్ట్ వీడియో చేసినాం కదా, అప్పుడు ఒకసారి వచ్చిందో లేదో క్లారిటీ చేసుకుందాం. ఓకేనా? లేండి. చార్లీ చార్లీ నువ్వు మొన్న గేమ్ ఆడినప్పుడు అక్కడికి వచ్చావా? చార్లీ చార్లీ నువ్వు మొన్న గేమ్ ఆడినప్పుడు అక్కడికి వచ్చావా? చార్లీ చార్లీ ఫస్ట్ టైం అయితే గేమ్ ఆడినప్పుడు అయితే అసలు రాలేదంట. సో మాకైతే ఒక్కొక్కడికి కారిపోతుంది కింద. సో కిట్ అయిపోదాం అంటున్నారు. సో ఒక్కసారి ఇంకా భయం వేసేస్తుంది. ఇంకా ఒక్కొక్కటి ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఇంకా పిచ్చి పీక్స్లో ఉన్నాయి, మామూలు లేవు ఇంకా. సో మేమైతే ఇప్పుడే గేమ్ నుంచి అయితే క్విట్ అయిపోదామని ప్లాన్ చేస్తాం ఇంకా. సో ఇంకా మరి ఇంకొద్దు, ఎందుకంటే ఆల్రెడీ 12:30 దాటిపోయింది. సో మేమైతే క్విట్ అయిపోతామని అడుగుతాము. సో చార్లీ ఏం చెప్తావో చూద్దాం ఒకసారి. రే నరేంద్ర, నువ్వైతే క్విట్ అయిపోదామని అడుగు, ఏమవుతుందో బావా. మరి ఎందుకంటే పిల్లలు భయపడుతున్నారు కనుక. సో మరి అయితే ఉండదురా. రే సౌండ్స్ ఏవో వస్తున్నాయి. ఏదో సౌండ్ వస్తుంది. ఏదో సౌండ్ వస్తుంది. పెట్టు పెన్సిల్ పెట్టు పెన్సిల్ పెట్టు 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 పెట్టు. చార్లీ చార్లీ ఈ సౌండ్స్ చేస్తుంది నువ్వేనా? చార్లీ చార్లీ ఈ సౌండ్స్ చేస్తుంది నువ్వేనా? నీ అమ్మ, ఇది వదిలేటట్టు లేదురా బాబు. బాబాయ్ ఏయ్ ఏయ్ బాబాయ్ ఏయ్ నీ అమ్మ బాబాయ్ ఏంద్రా బాబు. బాబాయ్ నాకు రే. భయం వేసేస్తుంది బాబాయ్. డోర్ అయితే సౌండ్స్ రావడం మొదలవుతుంది. రే రే ఒక్క నిమిషం ఆగండి, ఒక్క భయపడమాకండ్రా. రే ఏంద్రా ఇది, ఇప్పుడు సౌండ్స్ ఏంద్రా? బాబాయ్ 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 ఏ పద బాబాయ్ బాబాయ్ పద బాబాయ్. అరే గేమ్ మధ్యలో నుంచి ఎలా వెళ్తాం రా? బాబాయ్ అర్జెంట్ బాబాయ్ 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 ఆపేద్దాం పద బాబాయ్. భయం వేసేస్తుంది. రే ఇలా ఆపకూడదు కదరా, తను ఒప్పుకోవట్లేదు కదా గేమ్ నుంచి పోదామంటే బయటికి. సౌండ్స్ బాబాయ్. సార్ లాస్ట్ సారి అడుగుదాం, ఆగండి రా పోనీ. లాస్ట్ సారి ఒక 2 minutes ఆగండి రా. లాస్ట్ సారి అడుగుదాం రా, ఒక్క నిమిషం రా. భయం వేసేస్తుంది బాబాయ్ నాకైతే. రే ఒక్క నిమిషం ఆగండి రా. లాస్ట్ సారి అయితే అడుగుదాం. రే లాస్ట్ సారి అడుగుదాం రా. బాబాయ్ భయం వేసేస్తుంది. నాన్ స్టాప్ సౌండ్స్ వచ్చేస్తాయి. అదే కదా నాకు అర్థం కావట్లేదు. బాబాయ్ ఏమో ఒకసారి అంటే మనమైతే ఈ గేమ్ క్విట్ అయిన తర్వాత బయటికి వెళ్ళగలం రా. బయటికి వెళ్ళిన తర్వాత అంటే ఎవరైనా రాళ్ళు ఇస్తున్నారో ఏందైతే చూడగలం, కానీ ఇప్పుడు అయితే మాత్రం మనం చూడలేము ఇంకా. ఇప్పుడు రాత్రి 12 అయిపోతుంది, 12, 1 గంట అయిపోతుంది. ఈ టైంలో ఎవరు ఈ టైంలో ఎవరు లెగిస్తారు? అదే డౌట్. సో ఎందుకని డౌట్, లాస్ట్ సారి అడిగేద్దాం. మనమైతే గేమ్ క్విట్ అయిపోదాం రా. బాబాయ్ నాకైతే అసలు భయం వేసేస్తుంది బాబాయ్. అదలో ఉంది బాబాయ్, నాకైతే భయం వేస్తుంది. లేండి. చెమటలు గట్టి బాబాయ్ పట్టేసింది అడిగి బాబాయ్. బ్రో ప్లీజ్ బా వెళ్ళిపోతుంది బా, నాకు భయం వేస్తుంది బా, ప్లీజ్ బా ముందు అడుగుదాం, క్విట్ అయిపోదాం అని అడుగుదాం బా. వెళ్ళిపోదు మా. రే క్విట్ అయిపోదాం అని అడుగుదాం, సరేనా? లేక మామ లే. బయటికి వెళ్ళకూడదు మామ. చార్లీ చార్లీ మమ్మల్ని ఇంకా వదిలే, మేము వెళ్ళిపోతాము. చార్లీ చార్లీ ఐఎమ్ క్విట్టింగ్ ద గేమ్. సో మేమైతే గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చార్లీ ఓడి అమ్మ ఇది వదిలేటట్లు లేదురా బాబు. తీయండిరా, కాల్ చేద్దాం.
తీయండి పేపర్ కాల్చండి రే బుక్స్ పట్టండి అమ్మ దేంద్ర బాబు సౌండ్స్ అయితే అర్థం కావట్లేదు. బయట చూద్దాం బాబా ఒకసారి. నిజంగా ఎంత అంటే మేము స్టాండ్ కట్టి నాకైతే మైండ్ పోతుంది అసలు. నిజంగా కాలు చేతులు అయితే ఆడట్లేదు. నిజంగా ఇంత హర్రర్ గేమ్ అయితే నేను చూడలేదు. వాటిని కాల్చండి రా. అది పేపర్ మీదకి పెట్టరా. పేపర్ మీదకి పెట్టు. సో సౌండ్స్ అయితే వచ్చినాయి కదా, అది ఒక్కసారి చెక్ చేద్దాం రా. ఈ పేపర్ కాల్చినాక బాబాయ్ సౌండ్స్ నా అయిపోయినాయి. అంతే కదా, అర్థం కావట్లేదు. ఈ పేపర్ పేపర్ లైట్గా అంటించగానే సౌండ్లు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు పేపర్ పూర్తి కాలుగానే మొత్తం సౌండ్ గేమ్ మనమైతే ఫస్ట్ ఫోన్ లైట్ ఆన్ చేయండి. మనమైతే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం రా. ముందు నేను ఏంటి అమ్మ స్టాండ్ పట్టండి రా. అమ్మ కాలు నొప్పులు దేనికి వచ్చారు బాబు ఈ గేమ్కి. గాయస్ అసలు ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి పొజిషన్ ఎలాగుందో తెలియదు, కానీ మెయిన్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత దిష్టి అయితే తీయించుకోండి గైస్. వెళ్ళిపోతానండి రే. జాగ్రత్త గైస్, రండి. డోర్ తీ, జాగ్రత్త. పండి పండి ఫస్ట్ అయితే పదండి రే. డోర్ రావట్లేదు ఏంట్రా రే. బాబాయ్ ఏంద్రా ఎవడు లాక్ చేశాడే ఏంది? ఓకే ఓకే డోర్ వచ్చిందిరా. అమ్మ పని 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 పదండి రే. చెప్పుకోలేదు బాబా నాది. చూడండి పని రే. ఇదేంద్రా బాబు రే, డోర్ వేసారా మరి ఉండకూడదురా. ఇంకా బాబు పని పని ఈ అమ్మ ఈ ఇంటికి రావడానికి ఇంత నానా తిప్పలు పడితే. వచ్చండి వచ్చండి రండి. చూసుకొని నడవండి రా. రే జాగ్రత్త నడండి. అసలే మనం వచ్చిన దారి ఏం బాగాలేదు. మరి 2-3 సంవత్సరాలు దాకా ఉంటుంది. అక్కడ అందరూ భయపడుతున్నారు ఆ ప్లేస్కి వెళ్ళడానికి. ఆ ఇల్లు దగ్గర అంత ఇదిలా ఉన్నది. సో మొత్తానికైతే మేము అక్కడి నుంచి అయితే బయటపడ్డాము. నిజంగా చార్లీ గేమ్ అయితే మాత్రం రీలేని. సో దయచేసి ఎవరు జోక్గా అయితే తీసుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కడి పరిస్థితి చూస్తుంటే నిజంగా అంటే ఇప్పుడు దాకా గోస్ట్ని చూసారో లేదు తెలియదు, కానీ మేము అడిగిన క్వశ్చన్స్కి అయితే మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్ ఆన్సర్స్ అయితే. నిజంగా ఒక్కొక్కటి రియాక్షన్ అయితే మాత్రం ఇప్పటికీ సౌండ్స్ వస్తున్నాయి. మీకు వినిపిస్తున్నాయో లేదో కానీ సౌండ్స్ అయితే మాత్రం. సో రే టైం అయింది, మనం ఇంకా వెళ్ళిపోతాం రండి. రే నరేంద్ర రా ఇంకొద్దు కానీ బా ఇక్కడ నుంచి క్విట్ అయిపోతాం రండి. వెళ్ళిపోతాం రండి. టైం ఇప్పుడు టైం ఎంత అయిందిరా? 12:48. 12:48 అయితే అయింది టైము. 12:48 అయితే. సో గాయ్స్ టైం అయితే 12:48 అయ్యింది. సో ఏది మనమైతే ఇక్కడ నుంచి ఫోన్ ఏది అమ్మ ఇంత చీకటిగా ఉంది ఏంట్రా నాయన. సో గాయ్స్ దయచేసి ఇట్లాంటి గేమ్ అయితే ఆడమాకండి. మనమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. సో నేనైతే మార్నింగ్ కలుస్తాను మీకు. ఓకే దెన్ బాయ్.